అందరికీ నమస్కారం. సనాతన హిందూ మతం స్త్రీకి ఎంత గొప్ప విలువ ఇచ్చిందో, స్త్రీని ఎంత శిఖరంలో ఉంచిందో, సనాతన హిందూ మతాన్ని రచించిన అగ్రగణ్యులు, ఉత్కండపిండులు, గండభేరుండులు అయిన మనువు, యజ్ఞవాల్క్యుడు, కుమారీల భట్టు, ఆదిశంకరాచార్యుడు, రామానుజులు వీళ్ళ ఐదుగురు హిందూ మతానికి ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళండి, పునాదులు. వీళ్ళు ఏం చెప్పారు స్త్రీ గురించి? మనుధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే స్త్రీ గురించి నైషా స్వాతంత్ర్యమర్హతి అంటే స్త్రీకి స్వాతంత్రం లేదు. బతికినంత కాలం ఎవడో ఒకటి కాళ్ళ కింద బతకాల్సిందే. స్త్రీకి చదువుకునే అర్హత లేదు. స్త్రీకి ఉపనయన అర్హత లేదు. స్త్రీకి మోక్షం పొందే అర్హత లేదు. స్త్రీ ఒక పశువు కన్నా హీనం. ఇది మనుధర్మశాస్త్రం చెప్పింది. యజ్ఞవాల్క్యుడు కూడా అదే చెప్పాడు. కాకపోతే రెండు ఆకులు ఎక్కువ చదివాడు. యజ్ఞవాల్క్యుడు ఇంకెక్కడికి పోయాడు? మోక్షానికి అడ్డు వచ్చేది స్త్రీ. పురుషుడు మోక్షాన్ని సంపాదించడం కోసం పరుగులు తీస్తుంటే ఆ మోక్షాన్ని పొందకుండా ఆపేది స్త్రీ. ఈ మోక్షం ఎవడు చూసాడు? ఎవడు చూడలే. అది వాడి కల్పితం. అది ఆ కల్పితంలో కూడా స్త్రీనే వాడు తప్పుపట్టాడు. ఇంకా ఒక ఒక మహాయజ్ఞ యాగం జరిపాడు సార్, సతీ సహగమనం. అది కందుకూరి వీరేశలింగం అండ్ గురజాడ అప్పారావు ఉన్నంత కాలం తెలుగు ప్రాంతాలలో రన్ అయింది సార్ సతీ సహగమనం. భర్తతో పాటే స్త్రీ సావాలి. అదే స్త్రీ చేస్తే భర్త సావడం. వీడు ఇంకో పెళ్లి చేసుకొని కొలకొచ్చు. కానీ స్త్రీ ఇంకొక పెళ్ళి అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు కూడా స్త్రీ హిందూ మతంలో ఉన్న స్త్రీ రెండో వివాహం చేసుకోవటం హిందూ ధర్మ ప్రకారం తప్పు. వీడు మాత్రం పెళ్ళైన మరుక్షణమే లంజలకు ఇంటికి పోవచ్చు జల్సాలు చేయటానికి. హిందూ మతం చెప్పింది సార్. హిందూ మత ధర్మం అది. తప్పేముంది మేము చేస్తే అంటున్నారు. స్త్రీని మాత్రం అమ్మలక్కలు తిట్టచ్చు. ఎప్పుడైతే మాతృస్వామ్య వ్యవస్థ పోయి పితృస్వామ్య వ్యవస్థ వచ్చి బ్రాహ్మణుడు నెత్తికెక్కి కూర్చొని మేమే ఆధిపత్యం చేస్తాం, మేమే అహంకారం చూపిస్తాం, మీరు మా కాళ్ళ కింద బతకాలి అన్న కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుంచి తెలుగు ప్రాంతాలు అంధకార బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీని నుంచి బయటికి రాలేరు. ఇప్పుడు కాదండి, ఎప్పటికీ రాలేరు. మీరు సనాతనం 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 సాలిగూడు అని నమ్మినంత కాలం స్త్రీ మేలుకోదు. స్త్రీ మేలుకోనంత కాలం వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. స్త్రీ ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలి. స్త్రీ ముఖ్యంగా హిందూ మత గ్రంథాలలో ఎందుకు మాకు మోక్షం లేదు అన్న దాని గురించి మీరు ప్రశ్నలు అడగాలి. మీరు ప్రశ్నలు అడిగితేనే సమాజంలో మార్పు వచ్చింది. మీరు అడగనంత కాలం వాడు నెత్తినెక్కి కూర్చొని తాండవం ఆడతాడు, తెలుగు ప్రాంతాన్ని అంధకారంలోకి తోస్తాడు. స్త్రీలు గనక మేలుకొని ప్రశ్నలు అడగటం ప్రారంభించి ఈ సనాతన గుట్టుని బయట పెట్టి చెత్త కుప్పలో పడేసి చరిత్ర పుస్తకాలు దుమ్ము పట్టుకుపోయి ఉన్నాయి. వాటి దుమ్ము వదిలించండి. స్త్రీ చాలా ముఖ్యం. వీళ్ళ ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పురుష సూక్తంలో స్త్రీకి స్థానం లేదు. ఈ బ్రహ్మ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించాడు. పురుగు పుట్ట చెట్టు గిట్ట ఆ, గూడు మనిషి మాయ మంత్రం ఇవన్నీ సృష్టించాడు. కానీ స్త్రీని సృష్టించాల పురుషుడు. బ్రహ్మ ఈ పురుష సూక్తంలో స్త్రీ ఎలా పుట్టింది అన్న దాని గురించి ఉండదు. వీళ్ళంతా వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ బ్రాహ్మణుల నమ్మకం మేము ఒక మగాడి నోట్లో నుంచి ఊడిపడ్డాం, మా పుట్టకి స్త్రీతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు సార్ పురుష సూక్తాన్ని. మనుధర్మ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం ఇప్పటికీ జరుపుతున్నారు. ఇది మీరు ఆలోచించాలి. స్త్రీలు ఆలోచించి స్త్రీ మేలుకుంటే
తెలుగు ప్రాంతాలు బాగుపడతాయి. స్త్రీలు ప్రశ్నలు అడగాలి. పురాణంలో ఉన్న గుడ్డంతా బయటికి రావాలంటే మీరు ప్రశ్నలు అడగాలి. పుకిట పురోహితులు చెప్పే కట్టుకథలన్నిటికీ మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే అంత దిగజారిద్ది మీ సనాతన మతం. మీరు ప్రశ్నలు అడగకపోతే అంత నెత్తినెక్కిద్ది సనాతన మతం. అది నేను చెప్పదలుచుకుంది. స్త్రీ మేలుకోవాలి అంటే చరిత్ర తెలుసుకోవాలి. నమస్కారం.